మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మీకందరికీ నా శుభములు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎంతమంది బిడ్డలైతే ఇది ఈ వాక్యాన్ని వింటున్నారో మీరందరూ కూడా ఆశీర్వదింపబడినటువంటి స్థితిలోకి వెళ్ళబోతున్నారు. ఇది నేను పలుకుతున్నటువంటి మాట కాదు కానివ్వండి. యేసుక్రీస్తు ప్రభువారు మీరు అధికముగా ఫలించాలని, మీరు అభివృద్ధి చెందాలని, మీ జీవితములో మీకు కష్టమును అనుగ్రహించి మీ ఎదుగుదలని ఆపివేస్తున్న ప్రతి చీడ పురుగు లాంటి సమస్యలను, చెదల పురుగు లాంటి సమస్యలను, పంటను తినివేసేటువంటి గొంగళి పురుగు లాంటి సమస్యలు ఏవైతే ఉంటాయో, ఏదైతే చీడ పురుగు బాగా ఫలించి అభివృద్ధి చెంది పంట చేతికి వస్తుందన్నటువంటి సమయంలో ఆ పంటని మొత్తం తినివేసి ఆ వ్యవసాయకుడికి నష్టం కలిగించేటువంటి స్థితిలో ఉంచుతుందో, అటువంటి నష్టాన్ని భర్తీ చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఆ చెదల పురుగు కానివ్వండి, చీడ పురుగు కానివ్వండి, పసర పురుగు కానివ్వండి, ఏదైతే నీవు కష్టపడి నాటినటువంటి పంట, నీవు కష్టపడి కట్టుకున్నటువంటి కుటుంబము, నీవు కష్టపడి పెంచి పెద్ద చేసినటువంటి పిల్లలు, లేదా నీవు కష్టపడి నీ చెమటోర్చి ఇదిగో నీ రక్తం ద్వారా నీవు ప్రతి ఒక్క రూపాయిని కూడబెట్టుకున్నందుకు నీకు జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో, ఏదైతే నువ్వు కష్టం ఎదుర్కొంటున్నావో, ఏదైతే నువ్వు నష్టం ఎదుర్కొంటున్నావో వాటిని నివృత్తి చేయడానికి నీలోనే పనికి రానటువంటి, నీలోనే నీకు ఎదుగుదలని కృంగదీసేటువంటి పరిస్థితులన్నింటినీ కూడా వెలికి తీయబోతున్నాడు ఇది నాన్న. ఆయన నిజమైన ద్రాక్షావల్లి. ఆయనతో అంటుకట్టుబడి ఉంటేనే మనం ఫలిస్తామని లేఖన భాగంలో తెలియజేస్తున్నాయి. ప్రియమైన బిడ్డలారా, యోహాను సువార్త 15వ అధ్యాయాన్ని కనుక మనం చదివినట్లయితే, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలని దానిలో పనికిరాని తీగలను తీసివేయను. ప్రియమైన బిడ్డలారా, చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన ద్రాక్షావల్లి అయితే, ఆయన తండ్రి వ్యవసాయకుడు. ఆయనలో ఫలింపని ప్రతి తీగను కూడా ఆయన ఏం చేస్తాడంటే తీసి పెరికి పారవేస్తాడు. అయితే ఏదైతే ఫలిస్తుందో, ఏదైతే ఫలభరితమైనటువంటి స్థితిలోకి వస్తుందో, అది గొప్ప ఫలభరితమైనటువంటి స్థితిలోకి రావడానికి, ఇంకా దానికి అభివృద్ధి కలగడానికి ఏం చేస్తాడంటే దానిలో పనికి మాలినటువంటి తీగలు ఏవైతే ఉంటాయో దాని అభివృద్ధిని ఆపుతూ దాన్ని ఎదగనీయకుండా చేసేటువంటి ఆ ఫలింపని తీగలు ఏవైతే ఉంటాయో, మిగతా ఫలించే తీగల యొక్క సారాన్ని పీల్చుకొని వాటిని కూడా దీని స్థితిలోకి దిగజార్చడానికి ప్రయత్నం చేస్తుంటాయో వాటిని పెరికివేసి ఫలించేటువంటి వాటికి సారాన్ని అనుగ్రహించి అభివృద్ధిగా ఫలించులాగున, మహాభివృద్ధిగా ఫలించులాగున, ఫలభరితమైనటువంటి వృక్షములు, ఆరోగ్యకరమైనటువంటి వృక్షములు, ఇదిగో ఆత్మీయ ఎదుగుదల అనుగ్రహించేలాగా పనికిరాని తీగలన్నింటినీ కట్ చేస్తుంటాడు తండ్రి అయినటువంటి దేవుడు. ప్రియమైన బిడ్డలారా, ఈ వాక్యాన్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే మీ ఎదుగుదలని ఆపుతున్న వాటి పరిస్థితుల గురించి మీరు ఆలోచించారో లేదో నాకైతే తెలియదు, కానీ మీ ఎదుగుదలని ఆపుతూ క్రీస్తులో మిమ్మల్ని ఫలించనివ్వకుండా, క్రీస్తు ఆశీర్వాదాన్ని మీరు పొందుకోనివ్వకుండా, క్రీస్తు దేన్నైతే మీకోసం ఏర్పాటు చేశాడో దాన్ని అనుభవించనీయకుండా చేస్తున్న ప్రతి పనికి మాలినటువంటి తీగని దేవుడి దినాన కట్ చేయబోతున్నాడు. అది మనిషి అవ్వచ్చు, పరిస్థితి అవ్వచ్చు, నీవు ఎదుర్కొంటున్న ఒత్తిడి అవ్వచ్చు, నీవు ఆలోచించి స్ట్రెస్ తీసుకుని ఆహారం కూడా తినలేనటువంటి స్వభావంలో ఉండొచ్చు గాక, నీకు స్ట్రెస్ లేపినటువంటి ఆ తీగ ఏదైతే ఉందో, నీకు మనశ్శాంతిని కోల్పోజేసిన తీగ ఏదైతే ఉందో, నిన్ను ఇబ్బంది పెట్టిన తీగ ఏదైతే ఉందో, నీ సారాన్ని మింగివేయాలని, నీ ఆరోగ్యాన్ని తినివేయాలని స్టార్ట్ అయినటువంటి ఆ స్ట్రెస్ ఏదైతే ఉందో, యేసు నామములో ఈ దినాన్ని తొలగిపోబోతుంది. వేరుతో సహా దేవుడు పెకలించబోతున్నాడు దాన్ని. నీ అభివృద్ధిని ఆపగలిగినటువంటి శక్తి ఏ తీగకి లేదో. నువ్వు దేవునిలో ఫలించే కొద్దీ నువ్వు ఇంకా ఫలించాలని ఆయనకి సారాన్ని కలిగజేస్తాడు. ఇదిగో నీ సారాన్ని తీసివేయాలని ప్రయత్నం చేస్తున్న ప్రతి పనికి మాలిన తీగని ఆయన కట్ చేయబోతున్నాడు ఈ దినాన. ఇది నేను పలుకుతున్నటువంటి మాట కాదు. యోహాను సువార్త 15వ అధ్యాయం మీరు చదివితే చాలా క్లియర్గా ఉంది. అక్కడ చాలా క్లియర్గా ఉంది. నిజమైన ద్రాక్షావల్లికి నువ్వు అంటుకట్టుబడి కూడా ఫలించలేని స్థితిలో కనుకుంటే నువ్వు కట్ అయిపోతావు అంతే. నిజమైన ద్రాక్షావల్లిని నమ్మి, నిజమైన ద్రాక్షావల్లికి అంటుకట్టబడి అందులో ఉన్న సారాన్ని పీల్చుకుంటూ కూడా నువ్వు అభివృద్ధి చెందలేదనుకో, నువ్వెందుకు ఇక ద్రాక్షావల్లికి అంటుకట్టబడి ఉండి? ఇప్పుడు మీరు ఒక విత్తనం వేశారు, ఏదైనా ఒక ఫ్రూట్, ఒక
వృక్షము మీరు వేశారు, తినే పండుది ఏదో ఒకటి గింజ నాటారు, కొన్ని సంవత్సరాల తర్వాత అది పెరిగి పెద్దదైంది. కానీ అన్ని చెట్లు ఫలాలు ఇస్తున్నాయి, ఆ చెట్టు మాత్రం ఫలించట్లేదు. మీకు కోపం రాదా? మీకు విసుగు రాదా? ఏందిరా ఈ చెట్టు ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, కనీసం ఒక కాయ కూడా కాయట్లేదే, ఎందుకు ఈ చెట్టుని వేసాం మనం అనేటువంటి ఆలోచన రాదా? మరి నిన్నంటూ ఉనికిలోకి తీసుకొచ్చిన దేవునికి, నీ మీద అధికారం కలిగినటువంటి దేవునికి నువ్వు ఆయనతో కూడా సహవాసం చేస్తూ నువ్వు వెలుగులో నడుస్తున్నామని చెప్పుకుంటూ చీకటి ఫలాలను ఫలిస్తూ ఉంటే, దేవుడు నీ కోసం ప్రాణం పెట్టి రక్తం గార్చింది నువ్వు చీకటి ఫలాలను ఫలించడానికా, చీకటిలో మగ్గిపోవడానికా, భయంకరమైనటువంటి నిందలతోనూ అవమానాలతోనూ నీ జీవితాన్ని ఈ భూలోకంలోనే ఆర్పివేసుకోవడానికి దేవుడు ఆ సాహసం చేసింది, లేకపోతే దేవుడు ఆ గొప్ప కార్యాన్ని నీ కొరకు చేసిందే. ఎవరు సాహసం చేస్తారండి నీ కోసం ప్రాణం పెట్టడానికి? ఏ ఒక్కరు సాహసం చేస్తారు చెప్పండి? సాహసం చేస్తారు చెప్పండి? నా కోసం నువ్వు చచ్చిపోరా అని ఎవడైనా నువ్వు అడిగితే నిన్నైనా చంపేస్తాను కానీ నేను ఎందుకు చస్తాను రా అని అంటారు. నేను ఎందుకు ఈ మాట పలుకుతున్నానంటే, ప్రియదేవన్ బిడ్డలారా, జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. ద్రాక్షావల్లిలో ఉన్నటువంటి సారాన్ని మనం గ్రహిస్తూ మనం ఫలించలేనటువంటి స్థితిలోకి రావడానికి కలిగినటువంటి కారణం ఏదైతే ఉందో దాన్ని దేవుడి దినాన్ని కట్ చేయబోతున్నాడు. ఆ చీకటిని కట్ చేయబోతున్నాడు. ఆ చీకటి ఫలములతో నిండినటువంటి తీగలు నీ ఎదుగుదలని ఆపుతూ నిన్ను ఫలించలేకుండా చేస్తున్నాయి కాబట్టి, నీ ఫలాన్ని మింగివేస్తున్నాయి కాబట్టి ఈ దినాన్ని వాటన్నిటినీ కూడా దేవుడు పెరికి వేయబోతున్నాడు. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యాన్ని విన్నారో, ఎంతమంది బిడ్డలు ఈ వాక్యాన్ని అంగీకరిస్తున్నారో, ఈ కార్యాన్ని మీరు ఈ దినమే చూడబోతున్నారు మీ జీవితంలో. దేవుడు అసాధ్యమైనటువంటి కార్యాలని సాధ్యం చేసేవాడండి. నీ పిచ్చికి అర్థం కాదు దేవుడు ఏం చేస్తాడా. నీ పిచ్చికి అర్థమైతే నువ్వెందుకు ఇట్లా దిగాలుగా కూర్చుంటావు? దేవుని ఆలోచనలు, దేవుని చిత్తము, దేవుని యొక్క నడవడిక నీకు అర్థమైతే నువ్వెందుకు రొమ్ము కొట్టుకుంటావు? నువ్వెందుకు నెత్తి మీద చేతులు పెట్టుకుంటావు? నా బిడ్డ జీవితం ఏమవుతుంది, నా కుటుంబ జీవితం ఏమవుతుంది, నా ఆరోగ్యం ఏమవుతుంది, నేను చచ్చిపోతానేమో రేపు అనేటువంటి భయం నీకు ఎందుకు వస్తుంది? ఏది నిన్నేం చేయగలదో అక్కడ ఆయన క్లియర్గా రాశాడండి. యోహాను భక్తుడు రాశాడు, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాటలో, నాలో ఫలింపని ప్రతి తీగని తెంపేసి పారేస్తాడు ఆయన. అయితే నాలో ఫలించేటువంటి తీగ ఏదైతే ఉంటుందో దాని ఎదుగుదలని ఆపుతున్నటువంటి పనికి మాలిన తీగలు ఏవైతే ఉంటాయో అవి కూడా కట్ అయిపోతాయి. నువ్వు ఫలించేటువంటి స్థితిలో ఉన్నావా, ఫలించలేనటువంటి స్థితిలో ఉన్నావా? నీకు నువ్వే ప్రశ్న వేసుకొద్ది నాన్న. ఒకవేళ ఫలించలేనటువంటి స్థితిలో నువ్వు ఉన్నట్లయితే నీ ఎదుగుదలను ఆపుతున్నవి కట్ అయిపోతాయి. ఒకవేళ నీ ఎదుగుదలను ఆపేటువంటి స్థితిలో ఏవీ లేకుండా కూడా నువ్వు ఫలించలేని స్థితిలో ఉంటే నువ్వు కూడా కట్ అయిపోతావు అంతే. నా మాటలు కఠినంగా ఉండొచ్చు, కానీ దేవుని వాక్యం ఇది అంతే. దేవుడు స్పష్టంగా ఇది నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఫలభరితమైనటువంటి స్థితిలోకి రావాలని చెప్పే అనేక మార్లు చెదిరిపోయినటువంటి ప్రతి జీవితాన్ని దేవుడు బాగు చేశాడు. నీకు తెలుసు ఎన్నిసార్లు దేవుడు నిన్ను హత్తుకున్నాడో, నీకు తెలుసు దేవుడు ఎన్ని మరణకరమైనటువంటి పరిస్థితి నుంచి నిన్ను తప్పించాడో, నీకు తెలుసు ఎన్ని భయంకరమైనటువంటి స్థితిగతుల నుండి నిన్ను నడిపిస్తూ అనేక రకమైనటువంటి స్థితుల్లో నువ్వు వెళ్తున్నా సరే నీకు ఎటువంటి అపాయం కలగకుండా దేవుడు కాపాడాడు. ఈ దినాన్ని నువ్వు ఎదుర్కొంటుంటే సమస్య పెద్దదా? మనుషులు ఛాలెంజ్ చేస్తున్నారా నీకు? మనుషులు ఏలెత్తి చూపిస్తున్నారా? కట్ అయిపోతారు వాళ్ళు కూడా అంతే. నిన్ను ఇబ్బంది పరిచేటువంటి స్థితితో దేవుడు ఈ దినాన్ని మాట్లాడతాడు అంతే. కానీ నువ్వు విశ్వసిస్తే ఆ మొదలు ఏదైతే ఉందో, నిన్ను ఉనికిలోకి తీసుకొచ్చిన మొదలు ఏదైతే ఉందో, ఏ మొదలకైతే నువ్వు అంటుకట్టబడ్డావో అందులో ఉన్నటువంటి సారాన్ని నువ్వు గ్రహించగలిగినటువంటి స్థితిలో ఉండి దాని నుండి విడిపోక అంటు కట్టబడి ఉంది ఎడల అయితే ఖచ్చితంగా కార్యాన్ని చూస్తావు. ఈ వాక్యాన్ని వింటున్న నువ్వు శ్రద్ధగా ఆలకించు. నీ ఫలాభివృద్ధి స్థితిని దిగజార్చేటువంటి ప్రతి విధమైనటువంటి చీడ పురుగు, ప్రతి విధమైనటువంటి అసాంఘిక కార్యకలాపాలు, ప్రతి విధమైనటువంటి శక్తి, ప్రతి విధమైనటువంటి మనిషి ఇది నాన్న కట్ అయిపోబోతున్నారు. నమ్మి విశ్వాసం ఉంచు. దేవుని కార్యం నీ జీవితంలో అతి త్వరలోనే చూడబోతున్నావు. అట్లుగా దేవుడు నీకు సహాయం చేసి నడిపించి భద్రపరిచి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన.
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ఆయన, జీవము కలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యాన్ని విన్నారో బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళ ఫలభరితమైనటువంటి స్థితి ప్రభువా, ఏ స్థితిలో ఉందో ఈ దినాన్ని వాళ్ళే ఎరిగి ఉంటున్నారు. ఈ దినాన్ని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో కూడా వారి ఎదుగుదలను ఆపివేస్తున్న సమస్య, వారి ఎదుగుదలను ఆపివేస్తున్నటువంటి స్నేహాలు, వారి ఎదుగుదలను ఆపివేస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి సహవాసము యేసు నామములు ఇప్పుడే తెగిపోవును గాక. వారిని ఆశీర్వదింపబడనివ్వకుండా చేస్తున్న ప్రతి ఒత్తిడి వారి జీవితంలో నుండి యేసు నామములు ఇప్పుడే బయటికి పోమని ఆజ్ఞాపిస్తున్నాను. వారి మీద పని చేస్తున్న శాపము, వారి మీద పని చేస్తున్నటువంటి చేతబడి శక్తులు, వారి మీద పని చేస్తున్నటువంటి దురాత్మ శక్తులు యేసు నామములో కాలిపోవును గాక. కుటుంబం మధ్య, తల్లిదండ్రులు బిడ్డల మధ్య, భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, అయ్యానైనా వ్యాపారాల్లోనూ, అయ్యానైనా ఉద్యోగాల్లోనూ, ప్రభానైనా ఆయా రంగాల్లోనూ, చదువుల్లోనూ బిడ్డల జీవితాన్ని నాశనం చేయాలని, అభివృద్ధి లేకుండా చేయాలని, సమాధానం లేకుండా చేయాలని, అయ్యానైనా అసాంఘిక కార్యకలాపాలకు గురి చేసి ప్రభానైనా కుటుంబాన్ని, జీవితాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేస్తున్న ప్రతి దురాత్మ యేసు నామములో ఇప్పుడే ఆ కుటుంబం నుండి, ఆ మనుషుల జీవితంలో నుండి వారు ఏర్పరచుకుని వారి కష్టంతో కట్టుకున్నటువంటి ప్రతి విధమైనటువంటి ప్రవణ వ్యవస్థ నుండి తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అగ్ని సహవాసము ఆ కుటుంబంలోను, ఆ బిడ్డల వ్యాపారంలోను, ఆ బిడ్డ వృత్తుల్లోను ప్రభాన, ఆ బిడ్డ చదువుల్లోను ప్రభాన ఉండును గాక. ఉన్నతమైనటువంటి స్థితికి వారు వచ్చుదురు గాక. వారి ఆరోగ్యాల మీద ఒత్తిడి పని చేస్తూ, వారికి మనశ్శాంతి లేనికుండా చేస్తూ వారి ఆహారం కూడా ప్రభాన తినలేనటువంటి స్థితిలో భయంకరమైనటువంటి ప్రభాన ఆలోచనకు గురి చేస్తున్న ప్రతి శక్తి యేసు నామములో నీ శక్తి నిర్వీర్యమైపోవును గాక. ఆ బిడ్డల మీద వాడిగా పనిచేస్తున్న ప్రతి విధమైనటువంటి ఒత్తిడిని యేసు నామములో కొట్టివేస్తున్నా. ప్రతి అప్పును కొట్టివేస్తున్నాం, ప్రతి నిందను కొట్టివేస్తున్నాం, ప్రతి అవమానాన్ని కొట్టివేస్తున్నాం. ఈ నామం పేరట ఏర్పరచబడినటువంటి బిడ్డలు ఫలభరితమైనటువంటి స్థితిలోకి వచ్చుదురుగాక. వారి ఫలాన్ని, వారి సారాన్ని మింగివేయాలని ప్రయత్నం చేస్తున్న ప్రతి పనికి మాలిన తెగి యేసు నామములో తెగిపడిపోవును గాక. మంచి ఫలించేటువంటి స్థితిలోకి వారి కుటుంబంలో, వారి బిడ్డలు, వారి వృత్తి, వారి వ్యాపారము, వారి చదువులు వారి ఉద్యోగాలు వచ్చునుగాక. సహాయాన్ని అనుగ్రహించి గొప్ప ఆశీర్వాదాలతో నింపి నడిపించండి. ఈ దినాన జన్మదినాల, వివాహ దినాలు, బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడ్డల తలల మీదకి ఆశీర్వాదాలు, దీవెనలు కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప స్థితిలోకి బిడ్డలను తీసుకుని రండి. ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలోకి బిడ్డలను తీసుకుని రండి. అయ్యా, నీ హస్తములతో బిడ్డల్ని ముట్టి ప్రతి విధమైనటువంటి అస్వస్థత నుండి, రుగ్మత నుండి విడుదల కలిగించి ఆశీర్వదించమని, ప్రయాణ మార్గంలో వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని కలిగించండి. దారిలో పొంచిన అపవాది సమూహపు క్రియలు యేసు నామములో లయమైపోవును గాక. నీ సహాయాన్ని అనుగ్రహించి ఈ వాక్యాన్ని ఎంతమంది బిడ్డలు విన్నారో బిడ్డలందరిని ఆశీర్వదించి బలపరిచి కాపాడమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.